హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్టీ ఫ్యామిలీ బ్లాగ్స్ 985. ఇక్కడ వచ్చేసి మా తోటకోళ్ళు అండి. మా తోటకోళ్ళు కూడా వీడియో తీసుకుంటుంది. తువిన్ అయితే హాయ్ అని చెప్పమంటుంది అనమాట, చెప్తున్నాడు. ఇక మేమైతే రెడీ అవుతున్నామండి. కార్లోకి ఎక్కేసాము. అందరం ఎక్కి స్టార్ట్ అయితే అయిపోయామండి. 12:30కి అలా స్టార్ట్ అయితే అయ్యాము మేము. గాయస్ ఫుల్ మాకైతే కడుపు తిప్పేసింది గాయస్. అక్కడ కార్లో కూర్చున్నామే కానీ నాకైతే వామిటింగ్స్ ప్రాబ్లం ఉంది గాయస్. సో కడుపు తిప్పింది అయినా ట్రై చేసి పడుకున్నాను. మేమైతే ఎక్కడికి వచ్చి కోనసీమ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి అయితే వచ్చామండి. మేము గన్నవరం నుంచి అయితే బయలుదేరాము. 12:30కి అలా అయితే బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి మాకు 3 అయితే అయ్యింది. అరౌండ్ 2.5 hours అయితే జర్నీ మాకు పట్టిందనమాట. వచ్చి పక్కనైతే కార్ అయితే పార్కింగ్ మా ఫ్యామిలీతో కలిసి ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించడానికి అయితే వచ్చామండి. అక్కడ నుంచి అయితే లోపలికైతే బయలుదేరుతున్నామండి. పక్కనే కొబ్బరికాయలు, పూలు అవైతే అమ్ముతున్నారు. ఇంకా తెల్లవారుజాము అవ్వలేదు కాబట్టి అవే ఉన్నాయి. తెల్లవారు అయినాకైతే చాలా అయితే అమ్ముతున్నారండి. అది నేను వీడియో అయితే తీయలేదు. ఇక్కడ నుంచి వెళ్ళడానికి కనీసం ఒక 10 minutes అయితే పడుతుందండి లోపలికి. మేమైతే ఇక లోపలికైతే వచ్చేసామన్నమాట. డైరెక్ట్గా మేము ఇక దర్శనానికి అయితే లైన్లో నుంచున్నామండి. ఇక్కడ 7 ప్రదక్షిణాలు చేసి దేవుని దర్శిస్తే కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం అండి. మేమైతే ఇక క్యూ లైన్లో అయితే నిలబడ్డామండి. మాకైతే ఒక 2.5 hours అయితే దర్శనానికి టైం పట్టింది. స్వామివారి దర్శనం మాకైతే బాగా జరిగిందండి. వాడపల్లి క్షేత్రానికి ఉన్న మహిమ అపారమైనది. ఇక్కడ స్వామివారిని దర్శనం చేస్తే జీవితంలో కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా కుటుంబం సమేతంగా వచ్చి ప్రార్థిస్తే స్వామి కటాక్షం మరింత లభిస్తుందని చెప్తారు. మీరు కూడా ఒకసారి మీ ఫ్యామిలీతో కలిసి వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించండి. మీ కోరికలను స్వామివారికి సమర్పించండి. దర్శనం అయిన తర్వాత అయితే ఇక్కడికి వచ్చి కాసేపు అయితే కూర్చున్నామండి. పిల్లలైతే అటు ఇటు తిరిగి ఆడుకుంటున్నారనమాట. నేను వీడియో అయితే తీస్తున్నాను, దేవాలయం అయితే తీస్తున్నానండి. ఈ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.